సైన్ 765 డిగ్రీస్ యాంగిల్ అనేది పాజిటివ్ యాంగిల్ ఇచ్చి అండ్ 360 కన్నా ఎక్కువ ఉంటే సింపుల్గా ఆ వాల్యూని 360తో డివైడ్ చేయండి. డివైడ్ చేసినప్పుడు మీకు రిమైండరు అలాగే కోషియంట్ వస్తాయి కదా, దాన్ని యూజ్ చేసి డివిజన్ ఆల్గరిథం ప్రకారం డివిడెండ్ ఈక్వల్ టు అంటే 765 ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ ఈ విధంగా రాసుకుని అది ఈ యాంగిల్ ప్లేస్లో రాసుకోండి. అంటే 765ని ఈ విధంగా రాసుకుందాం అన్నమాట. ఎందుకు 360 తోటే డివైడ్ చేశాను అంటే ఇక్కడ 360 అంటే ఒక కంప్లీట్ యాంగిల్ అండి. ఓకే, సో ఇప్పుడు మనము 360 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ అంటే 390 డిగ్రీస్ రొటేట్ చేసిన లేదంటే ఓన్లీ 30 డిగ్రీస్ రొటేట్ చేసిన రే యొక్క పొజిషన్ అనేది అంటే 360 డిగ్రీస్ ప్లస్ 30 అంటే ఈ విధంగా ఇలా రొటేట్ చేసినా లేదంటే నువ్వు ఓన్లీ 30 డిగ్రీస్ రొటేట్ చేసినా రే యొక్క పొజిషన్ ఒకేగా ఉంటుంది. రే యొక్క పొజిషన్ ఒకేగా ఉంటుందంటే దాని అర్థం సైన్ కాస్ వాల్యూస్ కూడా ఒకేగా ఉంటాయి. దట్స్ వై 360తో మనకి డివైడ్ చేస్తే ఈ ఇచ్చిన యాంగిల్లో ఎన్ని 360 ఉన్నాయో తెలిసిపోతుంది. అంటే 765లో 2 360 ఉన్నాయి అండ్ ప్లస్ 45 రిమైనింగ్ వస్తుంది. సో ఈ 2 360ని మనం కన్సిడర్ చేయక్కర్లే, అందుకని మనం డైరెక్ట్గా ఏం రాసుకోవచ్చండి 45 డిగ్రీస్ అని రాసుకోవచ్చు. సో మీకు రిమైండర్ ఎంత వచ్చిందో తెలియాలి అంటే మరి డివిజన్ చేయాలి కదా, అందుకోసం నేను చేయమంటున్నాను అన్నమాట. సో ఇంక దీన్ని డైరెక్ట్గా రిమూవ్ చేసేసి సైన్ 45 డిగ్రీస్ విచ్ ఈజ్ 1/√2. కొసీక్ -1410 డిగ్రీస్ అడిగారు. నెగిటివ్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా చేస్తాం అన్నమాట. అంటే పాజిటివ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేస్తాము, నెగిటివ్ ఇచ్చినప్పుడు ఇలా చేయొచ్చు ఆఫ్ కోర్స్, కాకపోతే ఇంకా కొంచెం ఈజీగా చేయడం కోసం మనము కొంచెం అండర్స్టాండింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే చూడండి, పైన మనం చెప్పుకున్నట్టు 360 డిగ్రీస్కి కంటే లేదంటే 360 డిగ్రీస్ కంటే ఎక్కువగా మనం ఒక యాంగిల్ రొటేట్ చేసాం అనుకోండి, ఈ ఎక్స్ట్రాగా రొటేట్ చేసిన యాంగిల్ మనకి నార్మల్గా ఇదే యాంగిల్ సెపరేట్గా రొటేట్ చేసినప్పుడు ఒకటే వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు ఒక సర్కిల్ ఒక ఫుల్ రొటేషన్ చేసి మళ్ళీ ఎక్స్ట్రాగా చేసావు 30 డిగ్రీస్ అనుకుందాం, ఇది 360 ఇది 30. ఇప్పుడు రే ఎక్కడికైతే వచ్చిందో నువ్వు నార్మల్గా 30 డిగ్రీస్ చేసినప్పుడు కూడా అక్కడికే వస్తుంది. అదే నేను ఇక్కడ రాసింది మ్యాథమెటికల్గా. ఇది కేవలం ఒక్క ఫుల్ రొటేషన్కే కాదండి, మీరు ఇలా చాలా రొటేషన్స్ చేశారు, ఒక 3 రొటేషన్స్ చేశారండి. 3 రొటేషన్స్ చేసి అప్పుడు 30 డిగ్రీస్ యాడ్ చేశారు. అంటే టోటల్గా 3 రొటేషన్స్ 3 × 360 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్. ఇలా మీరు ఎన్ని రొటేషన్స్ చేసి ఎక్స్ట్రాగా రొటేట్ చేసిన యాంగిల్ ఎంతైతే వస్తుందో మీరు నార్మల్గా ఈ ఫుల్ రొటేషన్స్ చేయకుండా 30 డిగ్రీస్ రొటేట్ చేసిన యాంగిల్ ఎంత వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, 3 × 360 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ అన్నా ఓన్లీ 30 డిగ్రీస్ అన్న ఒకటే. సో దాన్ని మనం సింబాలిక్గా రాయాలంటే n × 360 డిగ్రీస్ అన్నా n × 360 డిగ్రీస్ ప్లస్ థీటా ఎక్స్ట్రా యాంగిల్ అన్నా మనం ఓన్లీ ఎక్స్ట్రా యాంగిల్ రొటేట్ చేసినా కానీ రిజల్ట్ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. అంటే రే యొక్క పొజిషన్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం నెగిటివ్ యాంగిల్స్ తీసుకుంటే అంటే అర్థం ఏంటండి, ఈ థీటా ప్లేస్లో -θ తీసుకుంటే ఇక్కడ కూడా మీకు -θనే వస్తుంది. అంటే n × 360 డిగ్రీస్ ప్లస్ ఆఫ్ -θ ఉన్నప్పుడు మనకి -θ అవుతుంది. సో ఇప్పుడు -θ ఉంటే నువ్వు దాని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు అని అర్థం. మనకి థీటా ఎంత ఇచ్చారండి, థీటా ప్లేస్లో -1410 కదా, అంటే n × 360 డిగ్రీస్ ప్లస్ ఆఫ్ -1410 ఈజ్ ఈక్వల్ టు -1410. అంటే నువ్వు దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు అని అర్థం. మరి ఇటు n ఎలా సెలెక్ట్ చేసుకుంటామా అంటే n అనేది మనం ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటామండి నెగిటివ్ యాంగిల్ కాబట్టి. అంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అలా తీసుకుంటాము. అయితే n వాల్యూ మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలంటే n ప్లేస్లో ఎంత పెడితే దీనికన్నా ఎక్కువ రావాలి అన్న దగ్గరది రావాలి. సో n = 4 తీసుకున్నాం అనుకోండి, 4 × 360 చేస్తే 1440 వస్తుందండి. అంటే దీనికి నియరెస్ట్ వాల్యూ అండ్ దానికన్నా పెద్ద వాల్యూ కాబట్టి నేను 4 × 360 డిగ్రీస్ ప్లస్ ఆఫ్ -1410 దీని ప్లేస్కి ఇది రాసుకుంటున్నాను అంతే. ఓకే చూడండి, ఇదిగోండి దీని ప్లేస్కి ఇది రాసేసా. మీకు ఇది తెలియాలి, ఈ కాన్సెప్ట్ వస్తేనే మీకు ఇది అర్థం అవుతుంది. నేను ఏదో ఫార్ములా చెప్పేసాను అనుకోండి, మీకు అర్థం కాదు. ఫార్ములా కూడా చెప్పేచ్చు డైరెక్ట్గా, దీని ఫార్ములా కూడా ఉంది ఏంటి, ఒక్క నిమిషము, 2nπ - θ ఈజ్ ఈక్వల్ టు -θ, సైన్ ఆఫ్ 2nπ - θ ఈక్వల్ టు -sin θ అని చెప్పి ఫార్ములా ఉంటుంది. బట్ ఈ ఫార్ములా కన్నా ముందు మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఈ ఫార్ములా మీరే రాసేసుకోవచ్చు కావాలి.
అర్థమైందండి, అదన్నమాట. ఫార్ములా గుర్తించుకోవద్దు, నేను చెప్పింది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సరే, టోటల్గా 4 × 360 అంటే 1440, ఇక్కడ మైనస్ 1410. సో మీరు దీన్ని సింప్లిఫై చేసుకుని 30 వచ్చింది. అంటే కొసీకెన్ మైనస్ 1410 డిగ్రీస్ అన్న కొసీకెన్ 30 డిగ్రీస్ అన్న ఒకటే. సో కొసీకెన్ 30 డిగ్రీస్ అంటే 2 అన్నమాట. సైన్ ఆఫ్ మైనస్ 11/3 టైమ్స్ ఆఫ్ పై అంటే 11π/3. మనకి ఇది రేడియన్లో ఇచ్చారు, నెగిటివ్ యాంగిల్ ఇచ్చారు కాబట్టి మనం ఒక్కసారి ఇందాక 7th క్వశ్చన్లో రాసుకున్న రిలేషన్ రాసుకుందాం. ఏంటండి, n × 360 డిగ్రీస్ మైనస్ లేదా ప్లస్ ఆఫ్ మైనస్ థీటా, ఎలా రాసుకున్నా పర్వాలేదు, ప్లస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ థీటా అని చెప్పుకున్నాం. ఇది ఎలా వచ్చిందో కూడా నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు మనకి పై రేడియన్లో ఉంది, ఇది యాంగిల్ అనేది రేడియన్లో ఉంది. సో 360 డిగ్రీస్ అంటే 2π రేడియన్ అండి. ఓకే, అంటే n × 2π ప్లస్ ఆఫ్ మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ థీటా అని, అవునా? అండ్ మనకి ఇచ్చిన యాంగిల్ ఎంత అండి, మైనస్ 11π/3. ఇక్కడ నేను ఆల్రెడీ మైనస్ పెట్టాను కాబట్టి మనం ఇంకా ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, 11π/3. అలాగే ఇక్కడ కూడా 11π/3. సరిపోయిందా? ఇప్పుడు ఎన్నను మనం ఎలా డిసైడ్ చేయాలి చూడండి. 11/3 అంటే నియర్లీ 3 అంటే 3కి 4కి మధ్యగా ఉంటుంది కదండి. సో మీరు n ప్లేస్లో 4 తీసేసుకున్నారనుకోండి, 4 × 2 8π, బాగా ఎక్కువైపోతుంది. అంటే మనకి ఈ n వాల్యూ అనేది దీనికి నియరెస్ట్ వాల్యూ వచ్చే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2కి 4కి మధ్య 3కి 4కి మధ్యగా ఉందండి ఈ వాల్యూ 11/3 అనేది. మనం n = 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 2 × 2 4. సో దీనికన్నా పెద్ద వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది 3కి 4కి మధ్యగా ఉంది, 4 కూడా అవ్వట్లేదు. కాబట్టి నేను n ప్లేస్లో 2 తీసుకుంటాను అన్నమాట. ఓకే, ఈ అరేంజ్ చేయడం అనేది మీకు కంపల్సరీ రావాలండి. ఇది అర్థమైతే, అంటే కొత్తలో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది తప్ప మీకు అర్థమైతే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేను n ప్లేస్లో 2 తీసుకున్నానండి. 2 తీసుకుంటే 2 × 2 4π ప్లస్ ఆఫ్ మైనస్ 11π/3 ఈక్వల్ టు మైనస్ 11π/3. ఓకే, అంటే అర్థం ఏంటి, దీని ప్లేస్లో నేను ఇది రాసుకుంటా. ఇదిగోండి ఇక్కడ రాసేది చూడండి. నెక్స్ట్ 4πని 4π/1 అని రాసుకుని మనం ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేసినట్టు చేస్తే 4π × 3 అంటే 12π, ఇదిగోండి మైనస్ 1 × 11π అంటే 11π/1 × 3 3. సో టోటల్గా 12π మైనస్ 11π అంటే π అండి. π/3 అంటే 60 డిగ్రీస్ అండి, అంటే √3/2. నెగిటివ్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఇది రావాలి, ఇలా అరేంజ్ చేయడం రావాలి, అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఇంకో రకం కూడా చేయొచ్చండి. ఇప్పుడు సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కదా, అంటే సైన్ ఆఫ్ మైనస్ 11π/3 ఏమవుతుంది, మైనస్ సైన్ 11π/3 అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ యాంగిల్ ఇచ్చినప్పుడు మనం పైన చేసాం చూడండి, ఈ ట్యాన్కి ఇలా చేసుకుంటాం, ఎలా అయినా ఆన్సర్ వస్తుంది. బట్ నెగిటివ్ యాంగిల్ ఇచ్చినప్పుడు మాత్రం మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోగలిగితే ఆన్సర్ త్వరగా వచ్చేస్తుంది, ప్రాబ్లం త్వరగా అయిపోతుంది. cot ఆఫ్ మైనస్ 15π/4 చూడండి, ఇది నేను మీకు అరేంజ్ చేయగా మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ మనకి తెలిసిన ఫార్ములా రాసేసుకుందాం. n × 360 అంటే 2π కదా, ప్లస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు మైనస్ థీటా, అంతేనా? ఇప్పుడు థీటా ప్లేస్గా మనకి ఎంత ఉంది, 15π/4. ఇక్కడ కూడా మైనస్ 15π/4. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కదా, సో ఈ మైనస్ వాల్యూ అంటే ఈ మైనస్సే ఇది, అర్థమైందా? మళ్ళీ ఇక్కడ మైనస్ పెట్టి మైనస్ ఇటు మైనస్ ప్లస్ చేశారు కనుక ప్లస్. ఇప్పుడు n ప్లేస్లో నేను ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. 15/4 అంటే నియర్లీ మీకు 4 4 16, అంటే 3కి 4కి మధ్యగా ఉంటుంది. ఇది కూడా 3కి 4కి మధ్యగా ఉంటుంది, 4 అవ్వదు కదా. సో నువ్వు ఇక్కడ n ప్లేస్లో 2 తీసేసుకున్నావు అనుకో, 2 × 2 4, దీనికన్నా పెద్ద వాల్యూవే, చిన్న వాల్యూ అయితే కాదు. కాబట్టి నువ్వు n = 2 తీసేసుకో. 2 తీసేసుకుంటే ఏమవుతుందండి, 2 × 2π. 2 × 2π అంటే 4π. అంటే టోటల్గా నువ్వు ఈ యాంగిల్ ప్లేస్లో ఇది రాసేసుకోవచ్చు. ఇదిగో 4π మైనస్ 15π/4. మళ్ళీ మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే 16π మైనస్ 15π/4 వస్తుంది. దట్ ఈక్వల్ టు 16π మైనస్ 15π అంటే ఎంతండి, π/4. π/4 అంటే 45 డిగ్రీస్ అండి. cot 45 డిగ్రీస్ అంటే 1 అన్నమాట. ఓకే, కంపల్సరీ మన ఛానల్లో ఈ వీడియోస్ చూడండి, మీకు ఇంకా కొంచెం ఐడియా వస్తుంది. చూడండి, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అదర్ 5 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇన్ ఎక్సర్సైజెస్ 1 to 5. ఇక్కడ ఎక్సర్సైజెస్ అంటే క్వశ్చన్స్ అని.
1 నుండి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో ఒక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ యొక్క వాల్యూ ఇచ్చారు, మనం రిమైనింగ్ 5 ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ cos x ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇచ్చారండి. ఎక్స్ లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్, అంటే యాంగిల్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉందంట. ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ 6, 7 సేమ్ మోడల్. నేను అక్కడ మీకు చాలా క్లారిటీగా ప్రతి స్టెప్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానండి. ఆ వీడియో చూడండి కంపల్సరీగా. cos x ఈజ్ ఈక్వల్ టు -1/2 ఇచ్చారు కదండి. దీని యొక్క రెసిప్రోకల్ అంటే సీకెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/cos x. ఇది ఫార్ములా అన్నమాట. అంటే దీన్ని రెసిప్రోకల్ చేసేయండి ఈ ఫ్రాక్షన్ని. ఇట్ బికమ్స్ -2/1 అంటే -2. సో సీకెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు cos x ఉంది మనకి, ఆఫ్ కోర్స్ సీకెన్ ఎక్స్ కూడా ఉంది. ఈ రెండింటికి సంబంధించిన ఐడెంటిటీస్ sin² x + cos² x ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. అలాగే సీకెన్కి సంబంధించి sec² x - tan² x ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. సో మనం రెండింటిలో ఏది కన్సిడర్ చేసినా నో ప్రాబ్లం, వస్తుంది ఆన్సర్. నేను cos x సంబంధించిన ఐడెంటిటీ తీసుకుంటున్నానండి. sin² x + cos² x ఈజ్ ఈక్వల్ టు 1. సో cos x అంటే -1/2 కదా, స్క్వేర్ ఉంది కాబట్టి -1/2 హోల్ స్క్వేర్. మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇది ప్లస్ వాల్యూ, స్క్వేర్ అప్లై చేసినప్పుడు ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్దండి. 1² అంటే 1, 2² అంటే 4. సో ఈ టోటల్ ప్లస్ వాల్యూ నా ట్రాన్స్పోజ్ చేస్తే -1/4. సో ఇక్కడ 1 ఏమో 1/1 అని రాసుకున్నాను, అంటే మనం ఫ్రాక్షన్స్ని సింప్లిఫై చేయడానికి వీలుగా ఉంటుంది కదా, అందుకోసం. నెక్స్ట్ మనం ఫ్రాక్షన్స్ని ఎలా సింప్లిఫై చేస్తామండి, ఆల్రెడీ చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయండి. 1 × 4 4 మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, తర్వాత 1 × 1 1/1 × 4 4. సో 4 - 1 అంటే 3/4 అన్నమాట. sin² x ఈజ్ ఈక్వల్ టు 3/4 వచ్చిందండి. అంటే sin x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలండి కంపల్సరీ. సో ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4. దీన్ని మనం సెపరేట్గా స్క్వేర్ రూట్ 3కి రాసుకోవచ్చు, 4కి రాసుకోవచ్చు. 4కి రాసుకుంటే స్క్వేర్ రూట్ 4 అంటే ఎంత అవుతుందండి, మనకి 2 అవుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 3/2 అన్నమాట. అయితే ఇక్కడ మనం ప్లస్ కానీ మైనస్ కానీ కన్సిడర్ చేయాలి. రెండు ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ వచ్చింది కదని చెప్పి ఇలా ఉంచేయడం కాదు, మనకి క్వాడ్రంట్ బట్టి ప్లస్ ఆ మైనస్ అనేది చూసుకోవాలి. ఎక్స్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉందని చెప్పి ఇచ్చారండి. థర్డ్ క్వాడ్రంట్లో అంటే మీకు ఏ కాన్సెప్ట్ గుర్తుకు రావాలి, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది. సో థర్డ్ క్వాడ్రంట్లో టాను కాటు పాజిటివ్, సైన్ అనేది నెగిటివ్, కాబట్టి ఇక్కడ మన సైన్కి నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ tan x ఫైండ్ అవుట్ చేద్దామండి. tan x అంటే ఏంటి ఫార్ములా, sin x/cos x. sin x వాల్యూ మనకు ఉంది, cos x వాల్యూ మనకు ఉంది. సబ్స్టిట్యూట్ చేసి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి మైనస్ క్యాన్సిల్ చేసేసి, అండ్ ఇదొక ఫ్రాక్షన్ డినామినేటర్స్లో 2 ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేస్తే స్క్వేర్ రూట్ 3 వస్తుంది. అంటే tan x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3. అండ్ tan x వచ్చేసింది కాబట్టి దీని యొక్క రెసిప్రోకల్ cot x అంటే మనం cos x/sin x రాసుకోవచ్చు, లేదంటే 1/tan x అని కూడా రాసుకోవచ్చు. అంటే ట్యాన్ని సింపుల్గా రెసిప్రోకల్ చేసేయండి. ఇక్కడ స్క్వేర్ రూట్ 3 దీన్ని రెసిప్రోకల్ చేస్తే 1/√3 అన్నమాట, విచ్ ఈస్ ద cot x. అండ్ ఇక్కడ sin x యొక్క రెసిప్రోకల్, యాక్చువల్లీ cosecant x అనేది పక్కన చేసేయచ్చు ఎందుకంటే sin x యొక్క రెసిప్రోకల్ కదండి cosec x అంటే. సో cosec x ఈజ్ ఈక్వల్ టు 1/sin x. ఈ ఫార్ములాస్ గుర్తుండాలి మీకు. నేను రెసిప్రోకల్ అంటున్నానంటే అది మీకు ఈ ఫార్ములాస్, ఓకే. సో cosec x ఈజ్ ఈక్వల్ టు 1/sin x, అంటే sin xని రెసిప్రోకల్ చేస్తే మీకు cosec x కూడా వచ్చేస్తుంది. sin x ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇచ్చారండి. x లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ sin x యొక్క రెసిప్రోకల్ cosecant x ఫైండ్ అవుట్ చేసేయండి. cosec x ఈజ్ ఈక్వల్ టు 1/sin x. సో sin xని రెసిప్రోకల్ చేస్తే 3/5 వస్తుంది. sin x అంటే 3/5, దీన్ని రెసిప్రోకల్ చేస్తే 5/3. ఈ విధంగా cosec x వచ్చేస్తుంది. మళ్ళీ మనం సేమ్ sin x ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ఐడెంటిటీ తీసుకుంటాము. sin² x + cos² x ఈజ్ ఈక్వల్ టు 1 కదండి. దీని నుండి మనకి sin x ఉంది కాబట్టి sin² x కాబట్టి 3/5 హోల్ స్క్వేర్ అని పెట్టాను, ప్లస్ cos² x ఈజ్ ఈక్వల్ టు 1. ఈ స్క్వేర్ 3కి అప్లై చేస్తే 9, 5కి అప్లై చేస్తే 25, 9/25 నా ట్రాన్స్పోజ్ చేస్తే 1 - 9/25 అన్నమాట. సో మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే టోటల్గా మీకు, అంటే ఇదంతా కూడా బేసిక్ సింప్లిఫికేషనే కదండి, అందుకని చెప్పట్లేదు నేను ఇంకా. అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ చెప్పాను మీకు ఆల్రెడీ, ఇంకా తర్వాత నుంచి చెప్పాను, ఓకే. టైం వేస్ట్ కదా మరి, అందుకని. సో cos² x ఈజ్ ఈక్వల్ టు 16/25 వచ్చిందండి. స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేసేస్తే స్క్వేర్ రూట్, ఇక్కడ కూడా మళ్ళీ మనకి ప్లస్ ఆర్ మైనస్. అండ్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, స్క్వేర్ రూట్ ఇలా న్యూమరేటర్కి డినోమినేటర్కి ఉంటే
మనం దీన్ని సెపరేట్గా న్యూమరేటర్కి సెపరేట్గా డినోమినేటర్కి రాసుకోవచ్చు. అంటే స్క్వేర్ రూట్ 16 అంటే 4, స్క్వేర్ రూట్ 25 అంటే 5, ప్లస్ ఆర్ మైనస్ 4/5. బట్ ఎక్స్ అనేది అంటే యాంగిల్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివా నెగిటివ్ అండి? నెగిటివ్. కాబట్టి కాస్ ఎక్స్కి మీకు నెగిటివ్ వాల్యూ తీసుకోండి, -4/5. కాస్ ఎక్స్ వచ్చేసిందంటే దీని యొక్క రెసిప్రోకల్ ఏంటి? సీకెన్ ఎక్స్. అంటే సీకెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/cos x. ఇది ఫార్ములా. దట్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ -4/5 కదా, సీకెన్ ఎక్స్ -5/4 అవుతుంది. మైనస్ అలాగే ఉంటుంది, డినోమినేటర్ న్యూమరేటర్కి, న్యూమరేటర్ డినోమినేటర్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ tan x ఫైండ్ అవుట్ చేసేయండి, ఎందుకంటే sin x ఉంది, cos x కూడా ఉంది. సో మీకు ఇక్కడ సింప్లిఫై సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ వాల్యూస్ -3/4 వస్తుందండి. అండ్ tan x వచ్చేసిందంటే దాని యొక్క రెసిప్రోకల్ cot x కూడా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. cot x ఈజ్ ఈక్వల్ టు 1/tan x. ఓకేనా? సో 1/tan x అంటే దీన్ని సింపుల్గా రెసిప్రోకల్ చేసేయండి అంతే. మళ్ళీ మీరు 1 వేసి బై tan x అని చెప్పి -3/4 వేసి చేయాల్సిన పని లేదు. దీన్ని రివర్స్ చేసేయండి, అంటే -4/3 విచ్ ఈస్ ద cot x అన్నమాట. cot x ఈజ్ ఈక్వల్ టు 3/4, x రైస్ ఇన్ ద క్వాడ్రంట్. cot x ఇచ్చేసారు కదా, అంటే మనకి దీని యొక్క రెసిప్రోకల్ tan x వచ్చేస్తుంది. tan x ఈజ్ ఈక్వల్ టు 1/cot x, తద్వారా tan x ఈజ్ ఈక్వల్ టు 4/3. ఇప్పుడు ఐడెంటిటీ తీసుకోవాలి, cot x ఉన్న ఐడెంటిటీ లేదా tan x ఉన్న ఐడెంటిటీ, రెండిట్లో ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. సో నేను cot x ఉన్నది తీసుకుంటున్నానండి. cosecant square x minus cot square x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి cot x వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి సేమ్ ఇంకా సింప్లిఫికేషన్ పైన సమ్లో మనం ఎలా అయితే చేసామో అలాగే చేసుకుంటే cosecant x ఈజ్ ఈక్వల్ టు మీకు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 25/16 వస్తుందండి. సో స్క్వేర్ రూట్ 25 అంటే 5, స్క్వేర్ రూట్ 16 అంటే 4, అంటే ప్లస్ ఆర్ మైనస్ 5/4. బట్ ఎక్స్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. ఎక్స్ అంటే ఇక్కడ యాంగిల్ అండి, ఓకేనా? ఈ యాంగిల్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్లో ఉందంటే థర్డ్ క్వాడ్రంట్లో tan cot పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివే కాబట్టి కొసీక్ కూడా నెగిటివ్. సో నెగిటివ్ వాల్యూ తీసుకోండి. కొసీక్ వచ్చేసిందంటే దీని యొక్క రెసిప్రోకల్ చూడండి, సైన్ యొక్క రెసిప్రోకల్ కొసీక్, అలాగే కొసీక్ యొక్క రెసిప్రోకల్ సైన్, అంతే. అందుకనే 1/sin అంటే మనం కొసీక్ రాసుకోవచ్చు, 1/cosec అంటే మనం సైన్ రాసుకోవచ్చు. అర్థమైందా? మనకి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏ ఫార్ములాని ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసి ఉండాలి. సో ఇక్కడ cosec x ఉంది, దీని ద్వారా నేను sin x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నా. sin x ఈజ్ ఈక్వల్ టు 1/cosec x, అంటే సింపుల్గా -4/5. ఇక మనం cos x secant x ఫైండ్ అవుట్ చేయాలండి. దానికోసం నేను cot x ఈజ్ ఈక్వల్ టు cos x/sin x అనే ఫార్ములా తీసుకున్నా. ఓకే, అయితే cot x అంటే మనం కావాలంటే 1/tan x కూడా తీసుకోవచ్చు, కానీ మనకి ఇక్కడ cos వాల్యూ కావాలి. దీనికోసం నేను ఇది కన్సిడర్ చేసాను. ఇప్పుడు మనకి cot x వాల్యూ తెలుసు, sin x వాల్యూ కూడా తెలుసు. దీని ద్వారాగా cos x వచ్చేస్తుంది కదా. సింపుల్గా సైన్ను ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ డివైడ్ చేస్తుంది, అటు సైడ్ వెళ్ళిపోతే మల్టిప్లై చేస్తుంది. అంటే cos x ఈజ్ ఈక్వల్ టు cot x ఇంటూ sin x. cot x వాల్యూ వేసేయండి, sin x వాల్యూ వేసేయండి, సింప్లిఫై చేసుకుంటే -3/5. సో cos x వచ్చేసిందంటే దాని యొక్క రెసిప్రోకల్ secant x దట్ ఈక్వల్ టు 1/cos x అంటే -5/3. ఈ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసేయడమే. ఓకే, secant x ఈజ్ ఈక్వల్ టు 13/5, x రైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రంట్. secant x ఇచ్చేసారు అంటే వెంటనే దీని యొక్క రెసిప్రోకల్, దీని యొక్క రెసిప్రోకల్ అంటే cos x దట్ ఈక్వల్ టు 1/secant x, సింపుల్గా 5/13 అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీకు secant x ఉంది, cos x ఉంది. ఈ రెండు వీటితోటి సంబంధించిన అంటే రెండింటికి సంబంధించిన ఐడెంటిటీస్ ఏదైనా తీసుకోవచ్చు. సో మనం అందరూ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి sin square x + cos square x ఈక్వల్ టు 1 తీసుకున్నాం. ఇక్కడ నాకు cos x వాల్యూ తెలుసు, దీని ద్వారాగా ఈ 5/13 ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం పైన చెప్పుకున్నట్టు ఇక్కడ సింప్లిఫికేషన్ స్టెప్స్ కూడా మీకు రాసాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. మీకు స్టెప్ టు స్టెప్ ఫాలో అయితే sin x వాల్యూ చూడండి ఎంత వచ్చిందో, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 144/169, స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12, స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అంటే 13. ఓకేనా? బట్ ఎక్స్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందని చెప్పించారండి. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏ పాజిటివ్గా ఉంటాయండి? కాస్ మరియు సీకెన్ మాత్రమే పాజిటివ్గా ఉంటాయి. సో సైన్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ ఇచ్చేయండి. సైన్ వచ్చేసిందంటే దాని యొక్క రెసిప్రోకల్ కోసీకెన్ ఈక్వల్ టు 1/sin కాబట్టి సింపుల్గా -13/12 అవుతుంది. ఈ ఫ్రాక్షన్ని రెసిప్రోకల్ చేసేయడమే. నెక్స్ట్ tan x ఫైండ్ అవుట్ చేద్దామండి. tan x ఈజ్ ఈక్వల్ టు sin x/cos x. ఇదిగో sin x వాల్యూ, ఇదిగో cos x వాల్యూ, సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. tan x ఉంది అంటే దాని యొక్క రెసిప్రోకల్ కూడా వచ్చేసినట్టే, అంటే cot x ఈజ్ ఈక్వల్ టు 1/tan x. సో దట్ ఇంప్లైస్ cot x ఈజ్ ఈక్వల్ టు ఈ ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ అంటే -5/12 అంతే. సో cot, tan, sin, cosecant అంతే 6, 5 సరిపోయింది కదా. tan x ఈజ్ ఈక్వల్ టు -5/12. x లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్లో ఉంది x.
అంటే యాంగిల్. సో tan x ఇచ్చేసారంటే దాని యొక్క రెసిప్రోకల్ cot x ఈజ్ ఈక్వల్ టు 1/tan x. సో ఇట్ బికమ్స్ -12/5. తర్వాత tan xకి సంబంధించిన ఐడెంటిటీ తీసుకుంటున్నానండి. secant square x minus tan square ఈక్వల్ టు 1. tan square x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి tan x వాల్యూ తెలుసు. సో దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేసానండి. జాగ్రత్తగా చూసుకోవాలి మైనస్ ఉన్నప్పుడు. సో ఈ మైనస్ అనేది స్క్వేర్కి వచ్చినప్పుడు ఇది ప్లస్ అయిపోతుంది. 5 స్క్వేర్ అంటే 25, 12 స్క్వేర్ అంటే 144. అంటే టోటల్గా మీకు ఇక్కడ ఎంత వస్తుందండి? ఇదిగోండి ఇక్కడ రాసి చూడండి, -25/144 వస్తుంది. ఈ మైనస్ వాల్యూ ఇటు సైడ్ వెళ్ళిపోతే ప్లస్. చాలామంది ఈ స్క్వేర్ దీనికి కూడా అప్లై చేసేసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని అనుకుంటారు. ఓన్లీ ఈ వాల్యూకి మాత్రమే స్క్వేర్ ఉంది. ఓకేనా? సరే, ఆ విధంగా మీరు సింప్లిఫై చేసుకుంటే secant x ఈజ్ ఈక్వల్ టు +/-169/144 వస్తుందండి. అంటే 169 అంటే స్క్వేర్ రూట్ 13, 144 అంటే స్క్వేర్ రూట్ 12. సెకండ్ క్వాడ్రంట్లో సీకెన్ అనేది నెగిటివ్. సెకండ్ క్వాడ్రంట్లో ఏ పాజిటివ్ అండి? మనకి సైను కాసు మాత్రం, సైను కొసీకెన్ మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ కూడా నెగిటివే. కాబట్టి secant x అనేది నెగిటివ్. సో secant x వాల్యూ మనకి ఎంత అవుతుందండి? -13/12. అంటే నెగిటివ్ వాల్యూ తీసుకుంటామన్నమాట ఇక్కడ. నెక్స్ట్ secant x వచ్చేసిందంటే దీని యొక్క రెసిప్రోకల్ cos x దట్ ఈక్వల్ టు 1/sin x అంటే -12/13. ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేయండి. నెక్స్ట్ మనకి tan x ఉంది, cos x కూడా వచ్చేసింది. ఇక sin x ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం నేను ఈ ఫార్ములా తీసుకున్నాను. ఇది tan x ఫైండ్ అవుట్ చేయడం కోసం కాదండి. tan x ఆల్రెడీ మనకు ఉంది, ఇదిగో ఫస్ట్లోనే ఉంది, క్వశ్చన్లోనే అదే ఇచ్చారు. tan x కోసం కాదు, sin x కోసం. సో tan x ఈజ్ ఈక్వల్ టు sin x/cos x కదా. ఈ డివైడ్ చేసేటువంటి cos xని ఇటు ట్రాన్స్పోజ్ చేసేయండి. అప్పుడు మనకి sin x ఈజ్ ఈక్వల్ టు tan x ఇంటూ cos x అని వస్తుంది. సో tan x ఉంది, cos x ఉంది, రెండింటిని మీకు సింప్లిఫై చేసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 5/13 వస్తుంది. అంటే sin x వచ్చేసింది. సైన్ ఉందంటే ఆటోమేటిక్గా కొసీకన్ కూడా వచ్చేసినట్టే. సో cosecant x ఈజ్ ఈక్వల్ టు 1/sin x అంటే దీన్ని రివర్స్ చేసేస్తే 13/5 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట.